లైవ్ కూడా స్టార్ట్ అయింది. యూ కెన్ స్టార్ట్ బాపు గారు. ఐ థింక్ గిరి గారు మీరు. నేను స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నాట్స్ లలిత కళావేదిక సవినయంగా సమర్పిస్తున్నటువంటి ప్రతి నెల జరుగుతున్న ఈ విశిష్ట అతిథుల పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అంశం వేణువుతో వినోదం వికాసం అనే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇండియా నుంచి మనతో జాయిన్ అయ్యారు. వారి అనుభవాలు, వారి యొక్క ప్రయాణం, ఫ్లూట్ ప్రయాణాన్ని మనతో పంచుకోవడానికి ఫ్లూట్ ఫణి గారు. కార్యక్రమంలోకి ప్రవేశించే ముందు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మా నాట్స్ ఎక్స్ ప్రెసిడెంట్ బాపు నూతి గారిని నాట్స్ కార్యక్రమాల గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి గిరి గారు. ముందుగా ఫ్లూట్ ఫణి గారు మా నాట్స్ లలిత కళా వేదికకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో ముఖ్యంగా నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడిందండి. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ మా కార్యక్రమాలని రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా నాట్స్ అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది 24/7 హెల్ప్ లైన్ 1888 తెలుగు అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా ఎలాంటి ఆపత్కర పరిస్థితుల్లో, ఏ ఆపద వచ్చినా కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మాకు 100 మంది కార్యకర్తలు మన కమ్యూనిటీకి ఎలాంటి ఆపద వచ్చినా కానీ వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ వారికి సహాయం చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనము అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఉత్తర అమెరికాలో కానివ్వండి, భారతదేశంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వారికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలని, ముఖ్యంగా మన గ్రామం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మన గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మహిళా వికాసము, యువ వికాసం, యువతకి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలని, మన పాఠశాలల అభివృద్ధి, కళాశాలల అభివృద్ధి కానివ్వండి, అలానే మన గ్రామాల అభివృద్ధి కానివ్వండి, ఆ కార్యక్రమం ద్వారా మన మిత్రులందరూ వారి గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఆ వేదిక ద్వారా. అలానే మనము మెగా నేత్ర శిబిరాలు కానివ్వండి, అనేక వైద్య శిబిరాలు కానివ్వండి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ ఉత్తర అమెరికాలో చేయడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, వారి వికాసానికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. సో భాషకి సంప్రదిస్తూ మనకి అక్షర దీపిక ప్రతి మాసము, ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి ప్రతి మాసము అక్షర దీపిక మాసపత్రికను రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము మురళీ మేడ్చర్ల గారు, మన లలిత కళా వేదిక 1 ఆఫ్ ద కోఆర్డినేటర్, తనకి ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని మన తెలుగు వారి కోసం, ఆ మాసపత్రిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి మాసము. అలానే మన లలిత కళా వేదిక కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు మన జూలై 4th and 6th మన 2 సంవత్సరాలకు ఒకసారి మన తెలుగు వారందరూ చేసుకునేటువంటి పండుగ నాట్స్ మన నాట్స్ కాన్ఫరెన్స్ జూలై 4th and 6th టాంపా నగరంలో జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరింత సమయం తీసుకోకుండా, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. నాట్స్ కార్యక్రమాలు మీకు ఏదైనా కానీ మరిన్ని విషయాలు కావాలంటే natsworld.org లేదా టోల్ ఫ్రీ నెంబర్ మన హెల్ప్ లైన్, నాట్స్ హెల్ప్ లైన్ 1888 తెలుగు కాంటాక్ట్ చేయొచ్చండి. మరొక్కసారి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మా లలిత కళా వేదికకి విచ్చేసినటువంటి ఫ్లూట్ ఫణి గారికి మా నాయకత్వ బృందం తరఫున, నాట్స్ సభ్యులందరి తరఫున, మిత్రులందరి తరఫున ఇదే మా ఆహ్వానం అండి. గిరి గారు, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ బాపు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఈరోజు కార్యక్రమంలోకి ప్రవేశించే ముందు నాకు తెలిసినటువంటి ఇంట్రడక్షన్ ఫణి గారి గురించి చెప్తాను క్లుప్తంగా, కానీ వారి మాటల్లోనే ఎక్కువ వింటాం మిగిలిన కార్యక్రమంలో. ద్రోణేంద్ర ఫణి కుమార్ అని అసలు పేరుతో పరిచయం వీరి పేరు ఫ్లూట్ ఫణిగా ఎలా మారింది, అలానే వారి యొక్క బాల్యం, తల్లిదండ్రులు, వారి యొక్క గురుముఖత, వారు నేర్చుకున్నటువంటి ఈ ఫ్లూటు, ఆ ప్రస్థానం ఎలా సాగింది, అంతేకాకుండా వీరు
విద్యాభ్యాసం అందరిలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంపెనీలో వర్క్ చేయటం, తర్వాత మళ్ళీ ఫ్లూట్ని 10 మందికి చేరువ చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో వారు ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టడం, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు మనతో పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా ఫణి గారు, మీకు నాట్స్ లలిత కళా వేదిక తరఫున ఇదే ఆహ్వానం, స్వాగతం, ధన్యవాదాలు కూడా అండి. అయ్యా చెప్పండి, మీ యొక్క బాల్యము, మీ తల్లిదండ్రులు, మీ స్వగ్రామము అసలు ఎలా ఈ పర్టికులర్ ఫ్లూట్ జర్నీ స్టార్ట్ అయింది అనేది కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను. సో ఆ వివరాలు ప్రస్తావించే ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ మా ఆధ్యాత్మిక గురువులు శ్రీ 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 భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, అలాగే మా సంగీత గురువులు అన్నవరపు రామస్వామి గురువు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అట్లాగే నాట్స్తో నా యొక్క ప్రస్థానాన్ని, ఈ ఫ్లూట్ జర్నీని మీతో పంచుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా ఏర్పాటు చేసినటువంటి శ్రీ బాపు నూతి గారికి, కిషోర్ నారే గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి సంధానకర్తగా, వ్యాఖ్యానంగా ఉన్నటువంటి శ్రీ శేషగిరి కంభంమెట్టు గారికి, అట్లాగే నాట్స్ యొక్క కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. నా ఇంటి పేరు గురజ, నా పేరు ద్రోణేంద్ర ఫణికుమార్. నేను నా 6వ ఏటనే మా తల్లిగారైనటువంటి కీర్తిశేషులు శ్రీమతి వాణి సరస్వతి గారి దగ్గర సంగీత విద్యని ప్రారంభించాను. నాకు చదువుకి, సంగీతానికి నాకు ఆది గురువు మా అమ్మగారు. అట్లాగా మా నాన్నగారు కీర్తిశేషులు గురజ గోపాలకృష్ణమూర్తి గారు. ఆయన మా గూడూరు గ్రామానికి, గూడూరు కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి, గూడూరు మండల్ హెడ్ క్వార్టర్ ఇది, గూడూరు విలేజ్. ఈ గ్రామానికి మా నాన్నగారు హెడ్ కరణంగా పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. మీకు తెలిసే ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ రాజీవ్ శర్మ గారు, అట్లాగే అశ్విని కుమార్ ఫరీదా గారు, ఇట్లాగే టీటీడీ ఈఓగా గారు చేసినటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళకి అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ తీసుకునేటువంటి, మినిమం ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ తీసుకునేటువంటి ఆప్షన్స్ అక్కడ ఉండేవి. అట్లా వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్కి మా ఫాదర్ ద్వారా ఇప్పించారు వాళ్ళకి. అది ఒక గొప్ప, ఒక విలేజ్లో ఉండి ఒక రెవెన్యూ ఆఫీసర్గా ఉండి, కరణంగా ఉండి, అలాంటి ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లకి రెవెన్యూ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం దొరకటం మా ఫాదర్ యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను. సో కమింగ్ టు మ్యూజిక్, నా 6వ ఏటనే మ్యూజిక్ని మా తల్లిగారి దగ్గర మొదలుపెట్టాను. మా ఇంట్లో హార్మనీ ఉండేది. ఆ హార్మనీ తీసి ఒక 2 రీడ్స్ పట్టుకుంటే కార్ సౌండు, ఒక 2 రీడ్స్ పట్టుకుని అట్లా ఇట్లా లాగుతూ ఉండేవి. ఇప్పటికి మళ్ళీ ఎలక్ట్రానిక్ కాదు. అవి పట్టుకుని ఉంటే ట్రైన్ హార్న్ మోగేది. సో మా అమ్మగారు ఏం చేశారంటే, వీడికి సంగీతం మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి సారీగమ పదని అని చెప్పేసి స్టిక్కర్స్ రాసి ఆ హార్మనీ మీద ఆ స్టిక్కర్స్ అతికించి, ఒరే ఇది సా, ఇది రి, ఇది గా అని చెప్పి ప్లే చేయించేవాళ్ళు. అనుకోకుండా ఒకరోజు, ఒరే పెద్దనాన్న
ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్లూట్ ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. మా దూరపు చుట్టం శ్రీ కీర్తిశేషులు శ్రీ తిమ్మరాజు కామేశ్వరరావు గారు మా ఊర్లోనే ఉండేవారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేసేవారు. అట్లా మా గూడూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా ఆయన ధర్మకర్తగా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి బేసిక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత బేసిక్స్ కంప్లీట్ అయ్యి చాలా తక్కువ కాలంలోనే కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ అయినంపూడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఒక వైలన్ విద్వాంసులు. ఆయన వైలెను, వీణ, హార్మోనియం, ఫ్లూటు, వోకలు ఇట్లా మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ని చక్కగా ప్లే చేసేవాడు. ఆయన మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. మా ఫాదర్కి ఏంటంటే నన్ను వైలన్ విద్వాంసుని చేయాలని. ఆయన ఒకసారి ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి 2 ఫ్లూటు ప్లస్ వైలన్ 2 ప్లే చేయించి చూసి ఇతను ఫ్లూట్లో షైన్ అవుతాడు, వైలన్ వద్దు అని చెప్పేసి కీర్తిశేషులు అయినంపూడి వెంకటేశ్వరరావు గారు నన్ను ఫ్లూట్లో గట్టిగా ఉండమని ఆయన యొక్క వాక్కు, మా తల్లిగారి వాక్కు, ఆ తర్వాత ఆ గురువు గారి వాక్కు అలా చేసుకుంటూ వెళ్ళి ప్రజెంట్ 1998 నుంచి నాద సుధార్ణవ పద్మశ్రీ బిరుదాంకితులు గౌరవనీయులు డాక్టర్ అన్నవరపు రామస్వామి గారి దగ్గర ఉన్నత విద్యాభ్యాసాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఇది బ్రీఫ్గా నా సంగీతంలో ప్రయాణం. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫణి గారు. ప్రస్తావించారు కాబట్టి అన్నవరపు రామస్వామి గారి గురించి ఈ మధ్యనే వారి గురించి పత్రికల్లో కూడా నేను చదివాను. వారు పత్రిక రావటం, వారు పారుపల్లి రామయ్య పంతులు గారి శిష్యులని రకరకాల, అంటే నేను చదివినటువంటి ఇన్ఫర్మేషన్ వారి గురించి 2 మాటలు మీ మాటల్లో మీ గురువు గారి నుంచి ఒక 3 మాటల్లో గురువు గారిని మొత్తాన్ని 3 మాటల్లో ఎలా వర్ణించాలి అని నేను చాలా సందర్భాల్లో మదన పడుతూ ఉండేవాడిని. కానీ నెట్టకేలకు నాకు మంచి 3 పాయింట్లు చెప్పగలిగేటువంటి ఫార్మేట్ నేను చేసుకోగలిగాను. మొట్టమొదటిది, వారు 73 సంవత్సరాల నుంచి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జయంతి ఉత్సవాలు 5 రోజులు, వర్ధంతి ఉత్సవాలు 5 రోజులు, ఈ సంవత్సరం 73వ సంవత్సరం. ఆ 73 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా చేయటం వారి యొక్క గురుభక్తికి నిదర్శనం. ఇప్పట్లో ఈ ఆన్లైన్ ఇవి తర్వాత డబ్బుకి విలువ తగ్గిపోతూ ఈ కార్యక్రమాలు చేయటానికి ఇదివరకు పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెసులుబాటు, సులువు కొంచెం దొరికినాయి. కానీ అటు ప్రీవియస్గా ఆ ఓల్డెన్ డేస్లో అలా చేయాలి అంటే ఒక వేదిక ఏర్పాటు చేయాలి, సౌండ్ సిస్టమ్స్ చేయాలి, అందరినీ సెట్ చేసుకోవాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అట్లా వారు 73 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. రెండోది, వారు అత్యద్భుతమైన గురువు. ఎందుకనంటే 80 సంవత్సరాలుగా ఉచిత విద్యాబోధనని చేసినటువంటి మహాసద్గురు. వాళ్ళకి శిష్యులకి ఒక సంగతిని పలకకపోతే ఓర్పుతో, ఓపికతో, ఎంతో ఓర్పుతో వారి సమయాన్ని, వారి విలువైన సమయాన్ని వెచ్చించి వారు శిష్యుల్ని రత్నాలుగా తయారు చేసి వాళ్ళ ప్రగతిని చూసి ఆయన ఆనందపడేటువంటి సద్గురు. 80 సంవత్సరాలుగా ఎప్పుడోకప్పుడు డబ్బులకి బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 80 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా పిల్లల దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం కానీ అది తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం, ఇట్లాగా. 3వ పాయింట్, ఆయన త్యాగశీలి. ఆర్టిస్ట్కి జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్కి ఇచ్చిన పారితోషికాన్ని జేబులో పెట్టుకునేటువంటి మక్కువ ఉంటుంది. కానీ
ఫస్ట్ టైము బాలమురళీకృష్ణ గారి మెమోరియల్ అవార్డు స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యమంత్రి వర్యులు వారి సమక్షంలో హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ ఫర్ ది బాలమురళీకృష్ణ గారి మెమోరియల్ ఫస్ట్ అవార్డు 10 లక్షల క్యాష్ ప్రైజ్ వస్తే గురువు గారు దాన్ని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వారి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఈ ఉత్సవాలకి ఇది శాశ్వత నిధిగా ఉండాలని చెప్పి 10 లక్షలు పెట్టి ప్రతి ఏడు భవిష్యత్తులో ఎలా ఉంటుందో డబ్బు పరిస్థితి అని చెప్పి అంతటి త్యాగశీలి. ఆ 10 లక్షలు ఒకటే కాదు, ఎవరైనా ₹1,00,000 సన్మానం చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ సంస్థ బతకాలి అని చెప్పేసి వారికి 99 సంవత్సరాల వయసు. రేపు మార్చి 23వ తారీఖున వారు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. అది తిరుపతిలో నాదనీరాజనం కార్యక్రమాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు అద్భుతంగా నిర్వహించాలని. ఇది సామాన్యమైన విషయం కాదు. అసలు 100 ఏళ్ళు అంటే చాలా గొప్ప అదృష్టం అది. అందులోనూ ఆరోగ్యంగా ఉండటం మరొక అదృష్టం. అందులోనూ క్రింద కూర్చుని 3 గంటల కచేరీ చేయగలిగే సామర్థ్యంలో ఉండటం మరీ ఇంకా అదృష్టం. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే నాకు కనపడిన 3 విషయాలు ఇవి. అందుకని వారికి పాదాభివందనాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చాలా గొప్పగా చెప్పారండి. మీరు గురువుల గురించి మాట్లాడుతుంటేనే మీలో ఉప్పొంగుతున్న ఆ భావ తరంగాలను చూస్తే అర్థమవుతుంది మీ గురుభక్తి. అలానే ఈ నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మీ గురువులు పాదపద్మాలకు మేము కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. వారు దీర్ఘాయుషులో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే నెక్స్ట్ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎందుకంటే నేను విన్నది మీరు కూడా ఒక మాలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ల్యాప్టాప్లు పట్టుకొని వెళ్ళేవారని ఇలా విన్నాను. సో అసలు మీ యొక్క ప్రొఫెషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఫ్లూట్ జర్నీ, ఆ వివరాలు కొంచెం తెలియజేయండి. తప్పకుండా. నాది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎంసీఏ అండి, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అది అయిపోయిన తర్వాత నేను జీఈలో, తర్వాత డెల్లో నేను క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్గా ఒక దాదాపు 8 years పనిచేశాను. డిఫరెంట్ డొమైన్స్ మీద, సెక్యూరిటీ డొమైన్స్, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేరు, సప్లై చైన్ డొమైను, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్లో డొమైన్స్లో నేను వర్క్ చేయటం జరిగింది. నేను ఎందులో ఉన్న మ్యూజిక్ని ఉన్నదాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, అదే ఆలోచన. సో సంగీత రంగంలో ఉన్న బెనిఫిట్స్ని ఒక టూల్గా మనం ఎవరెవరి రంగం ఏదైతే ఆ రంగంలో ఇది ఒక ఆప్టిమైజ్డ్ టూల్ ఫర్ సక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫీల్డ్, అందులో ఎక్సలెన్స్ అవటానికి ఎలా చేయాలి అనే దాంతోనే తపన నాకు మొదటి నుంచి. ఆ విధంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయటం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇండస్ట్రీలో మ్యూజిక్ పాత్రని ఎంతవరకు మనం తీసుకెళ్ళచ్చు, మ్యూజిక్తో ఏ విధంగా సాఫ్ట్వేర్ ఆర్గనైజేషనల్ ప్రొడక్టివిటీని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఆ 8 years వర్క్ చేసి ఆ కీ పాయింట్ దొరికిన తర్వాత దిస్ ఈజ్ నాట్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయటం జరిగింది. ఎందుకంటే మెయిన్ గోల్ ఏంటి, ఫ్లూట్ కళాకారులు అసలు కర్ణాటక సంగీతమే చాలా తగ్గిపోతూ మన కళలు అవి తగ్గిపోతూ వస్తున్నాయి. కానీ మన ఇండియన్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని నెక్స్ట్ తరాలకి అందించే బాధ్యత ఇలాంటి గొప్ప గొప్ప సంస్థలు, నాట్స్, తర్వాత మన యంగ్స్టర్సు, తర్వాత ముఖ్య సమాజంలో విశిష్ట పాత్రని పోషిస్తున్నటువంటి పెద్దల మీద చాలా వాళ్ళ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని ఆ కళల్ని ఇట్లాంటి సంస్థల ద్వారా మనం నెక్స్ట్ భావి తరాలకి ఎంతవరకు అందజేయాలి. ఫ్లూట్ కళాకారులు మిగతా కళాకారులతో పోలిస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఫ్లూటు ఆ బ్లో చేయటమే చాలా 1 dayలో రాదు. ఒక 15 to
20 డేస్లో కానీ ఆ ఫస్ట్ టోన్ అనేది జనరేట్ కాదు. అసలు ఫ్లూట్ వాళ్ళే తక్కువ, ప్లస్ ఏదైనా కొంచెం వచ్చినటువంటి ఆర్టిస్టులు ఏంటంటే పెర్ఫార్మింగ్ చేయటానికి కానీ, లేకపోతే కంపెనీ చేయటానికి కానీ, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీస్ కానీ ఇట్లా డైవర్సిఫై అయిపోయి వెళ్ళిపోతూ ఉండటంతో నేర్పేవాళ్ళు తగ్గిపోతున్నారు. నేర్చుకునేవాళ్ళు తక్కువ, నేర్పేవాళ్ళు తక్కువ. అందుకని దీన్ని మనం ఎలా పెంచాలి అనేదే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి బయటికి రావటం జరిగింది. గొప్పగా చెప్పారండి. ఈ సందర్భంగా ప్రస్తావించారు కాబట్టి ఫ్లూట్ నేర్చుకోవడం చాలా కష్టము, తగ్గిపోతున్నారు నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా అని. సో ఆ మాధుర్యాన్ని మళ్ళీ మేము రుచి చూడటానికి ఒక కీర్తన ఏదైనా ఆలపించగలరా? ఒక ఆలాపన తప్పకుండానండి. దయచేసి. థ్యాంక్ యూ. నాట్స్ అనగానే నాట్ అనే పదం మన కర్ణాటక సంగీతంలో నాట రాగానికి దగ్గరగా ఉంటుంది. నాట్ నాట. సో నాట రాగంలో మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ సంస్థ ద్వారా మనం పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి నాటరాగంలో గణపతి ప్రార్థన మహాగణపతిని చేస్తే బాగుంటుందని నాకు ఇప్పుడే అనిపించింది. చాలా గొప్పగా. అమ్మాయి ఆడిబుల్ అండి, బాగుందండి.
వావ్! అయ్యా అద్భుతమండి. శిరస్సు వంచి పాదాభివందనం చేయటం తప్ప మరేమీ ఇచ్చుకోలేను నేనైతే. నభూతో నా భవిష్యత్. చాలా అద్భుతం. అద్భుతం అత్యద్భుతంగా సార్. థ్యాంక్ యూ మరి వెరీ మచ్ అండి. మీ ఫీలింగ్ లైక్ గూస్ బంప్స్. పాదాభివందనాల్ని మా గురువర్యులు అన్నవరపు రామస్వామి గారికి, అలాగే శ్రీ 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 విశ్వంజీ వారికి, వారి పాదపద్మాలకి మీ నమస్కారాలని వారికి అర్పిస్తున్నాను. అద్భుతం అండి. చాలా బాగుంది. తర్వాత అంశానికి వస్తే, ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇందాక చెప్పారు, మీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి స్ట్రెస్ కానియండి, ఇతరత్ర కారణాలు ఏదన్నా కానియండి, వాటి ద్వారా బయటకు వచ్చేసి అసలు మ్యూజిక్ ద్వారా మనం సమాజానికి ఏదో అందించాలి మనము అనేటువంటి ఒక తపనతో దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని బయలుదేరి కదులుతున్నాను నేను అని చెప్పారు మీరు. అసలు ఏంటి? ఆ జర్నీ ఏంటి? దానికోసం ఏమన్నా ముందడుగు వేశారా? లేదంటే ఏమన్నా ప్రాజెక్ట్స్ లాంటివి ఏదన్నా ఆహ్, స్టార్ట్ చేశారా? ఆ వివరాలేమన్నా ఉంటే తెలియజేయండి. మా వంతు సాయంగా తప్పకుండా మేమేమన్నా చేయాలన్నా గూడా తప్పకుండా తెలియచేయండి. తప్పకుండా గిరి గారు. ముందుగా నన్ను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి బయటికి వచ్చేయటానికి నాకు మోరల్ సపోర్ట్ గట్టిగా చేసినటువంటి నా శ్రీమతి శ్రీదేవి గురజకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈజ్ ఎ స్మాల్ వర్డ్. అది ఎంత గొప్పదైతే ఆ మాటని నేను తనకి అందజేస్తున్నాను. ఎందుకనంటే నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను 2015లో సాఫ్ట్‌వేర్ రంగం నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విధమైన బాంబ్ బ్లాస్టింగ్ లాంటిది. మా ఇన్‌లాస్ ఫ్యామిలీకి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ వారు నా మీద ఉన్నటువంటి నమ్మకానికి నాకు చేయూతనిచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. వారికి, మా అత్తయ్య గారికి, మామగారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలును నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ ఫ్లూట్ కష్టతరం అవుతోంది. నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు కష్టం వలన. నేర్పేవాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు. వీటిల్ని ఈ 2 ప్రధానమైనటువంటి ఛాలెంజెస్. సో దీన్ని మనం ఎలా ఛేదించుకురావాలి అనేది ఆలోచిస్తూ ఉంటే నాకు 2 సొల్యూషన్స్ లాగా అనిపించినాయి. ఆ 2 సొల్యూషన్సే 2 ప్రాజెక్టులుగా రూపుదిద్దుకున్నాయి. మళ్ళీ ఇది కూడా మళ్ళీ నాటరాగంలాగా, కనెక్టివిటీ లాగా నాట్స్, నిపుణ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ. అబ్దుల్ కలాం గారు ప్రస్తావించినట్టు యువత ఎనర్జీ సమాజానికి, దేశానికి చాలా ఒక పవర్ఫుల్ రిసోర్స్గా రూపుదిద్దుకుంటుంది. దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం కనుక తీసుకువెళ్ళగలిగితే అని చెప్పి. అట్లాగా సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ ఫ్లూట్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, దాని పేరే నిపుణ్. అది ఒక ప్రాజెక్టు. నెక్స్ట్ మళ్ళీ పవర్ఫుల్, ఎకనామికల్గా పవర్ఫుల్ కమ్యూనిటీ ఏంటి, ఏదైనా చేయగలిగిన కమ్యూనిటీ ఏంటంటే ఎంప్లాయీ కమ్యూనిటీ. అంటే ఇవన్నీ నా పర్సనల్ అభిప్రాయాలండి. నేను అనుకుంటున్న విషయాలు చెప్తున్నాను. ఈ ఎంప్లాయీ కమ్యూనిటీ వాళ్ళు దేనికైనా చేయటానికి కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవటానికి కానీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ కోసం ఇప్పుడు ఇవాళ ఆర్గనైజేషన్ స్టాఫ్ మొత్తం కూడాను త్రూ ఇంటర్వ్యూనే వాళ్ళు స్టెప్ ఇన్ అవుతారు. అంటే వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్,
అందులో డౌట్ ఏమీ లేదు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అంటే మ్యాన్ ఈజ్ నాట్ ఏ మిషన్. వాళ్ళకి మనోభావాలు, ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. వాటిల్లో కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల హెల్దీ హ్యూమన్ రిలేషన్షిప్స్ కొద్దిగా గ్యాప్ వచ్చేటువంటి అవకాశాలు సెకండ్ టు సెకండ్ డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి. అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చూసినటువంటి ఈ 8 ఇయర్స్లో కొన్ని సెక్టార్స్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను. సో జనరల్గా మేనేజర్స్ ఏం చేస్తారంటే ఎఫెక్టివ్ టీమ్ ప్లేయర్గా అందరితో ఈజీగా మింగిల్ అవ్వటానికి టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్స్కి నామినేట్ చేస్తూ ఉంటారు. సో అలాగా నేను కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేయటం జరిగింది. అక్కడి గురించి కూడా మనకి చెప్తారు చూసారా, ఆవు కథలాగా. ఆవు వ్యాసం గురించి వారికి ఒకటే వ్యాసం రాయటం వచ్చు, ఆవు వ్యాసం. అదే హెలికాప్టర్ గురించి వ్యాసం రాయరా అని చెప్తే మళ్ళీ హెలికాప్టర్ ఎక్కితే పైన ఎగురుతాము, పైనుంచి కిందకు చూస్తే ఆవు కనబడుతుంది అని ఆవు వ్యాసం మళ్ళీ కోట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఈ టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ని మనం మ్యూజిక్తో ఎలా చేయొచ్చు అని చెప్పి, బికాస్ మ్యూజిక్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇన్స్పైరింగ్ మీడియా విచ్ ఇన్స్టాంట్లీ కనెక్ట్స్ ఆల్ ది పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎమోషన్స్. వాళ్ళు అన్నీ మర్చిపోయి అబ్బా అనేటువంటి అలాగా వాళ్ళకి యూనిటీ ఫ్లూట్ ఈవెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. ఆ యూనిటీ ఫ్లూట్ ఈవెంట్ ఏం చేస్తుందంటే ఆ టీమ్ మెంబర్స్ని అందరినీ కూడాను ఒక కామన్ ట్యూన్ వాళ్ళ చేత ఇన్స్టాంట్గా, ఈవెన్ దో దే ఆర్ అనేబుల్ టు ప్లే ఫ్లూట్, ఈవెన్ దో దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లోర్ ఇన్ మ్యూజిక్ బేసిక్స్, వాటికి అన్నిటికీ అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టాలెంట్స్, మ్యూజికల్ టాలెంట్స్, ఆ టీము స్మాల్ ట్యూన్ని ఇన్స్టాంట్గా కంపోజ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ కంపోజ్డ్ దే ఆర్ ఏబుల్ టు ప్లే విత్ ఏ మినిమమ్ రిహార్సల్ ఆఫ్ 30 minutes ఆర్ 15 minutes, 15 to 30 minutes. అసలు ఈ ప్రోగ్రాము చేస్తే ఇది సాధ్యమా అని పెట్టి వాళ్ళు క్వశ్చన్ మార్క్స్ పెట్టి చూశారు. అయిన తర్వాత వాళ్ళు చిన్న ట్యూన్ని ఇన్స్టాంట్గా ప్లే చేయటం జరిగింది. ఈ ట్యూను ద పవర్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ ఏంటంటే ఒక్కడు చేయలేడు, అందరూ చేయగలరు అనేటానికి ఇది నిదర్శనం. ఒక్కళ్ళు ఆ ట్యూన్ మొత్తాన్ని ఒక్కళ్ళు ఇన్స్టాంట్గా ప్లే చేయలేరు, కానీ యాజ్ ఎ టీమ్ అందరూ కలిసి ఆ ట్యూన్ని అచీవ్ చేయగలిగారు. సో ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్ విత్ యూనిటీ. సో ఇలా 2 ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయటం జరిగిందండి. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి, చాలా బాగున్నాయి. సో నేను ఈ సందర్భంగా ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఐఎమ్ ష్యూర్ నేను మా నాట్స్ నాయకత్వ బృందాన్ని ఒప్పించగలనని అనుకుంటున్నా. నాట్స్ ఫ్యామిలీలోనే ఈ యొక్క యూనిటీ ఫ్లూట్ ఈవెంట్ని అవసరమైతే జూమ్ ద్వారానో ఏమో ఒక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ లాగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఐ హోప్ మై లీడర్షిప్ తప్పకుండానండి, తప్పకుండాను. తప్పకుండా మీరు ఎప్పుడు అంటే చాలా అప్పుడు మంచి అవకాశం. నేను ఆ సమయాన్ని నేను తీసుకుని బాగుంది. చేయటం తప్పకుండా చేస్తానని నేను కూడా సభాముఖంగా మీకు అందరికీ చాలా బాగుంది. తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే, అంటే మీరు ఈ ఫ్లూట్ ఆర్టిస్ట్ని ఎలా ప్రొలిఫరేట్ చేద్దాం అనుకున్నారు? అంటే మీరు స్టూడెంట్స్ కమ్యూనిటీ ఉన్నదా? మీరు ఆన్లైన్లో ఏమన్నా టీచ్ చేస్తారా, లేదా మీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా దేశ విదేశాల్లో? ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు 2017లో మనం ఇక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు ఒక కార్యక్రమానికి అమెరికాలో వచ్చినప్పుడు ఒక ఫ్యూజన్ మ్యూజిక్ మీ కాన్సర్ట్కి నేను వచ్చాను, అలా నాకు పరిచయం అయింది. అవునండి. తర్వాత చాలా కాలం పరిచయం లేదు. మళ్ళీ మా లలిత కళా వేదిక ద్వారా ఇట్లా పరిచయం అయింది. మనం కొద్ది సంవత్సరాల ముందు కలిసినా కూడా ఈ వేదిక ద్వారా ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకున్నాం. నాకు కూడా చాలా తెలియని విషయాలు మన పరిచయంలో చాలా తెలుసుకున్నాను ఇక్కడ. సో మీరు ఆ ఫ్లూట్ ఆర్టిస్ట్ని ఎలా పెంచాలి అనుకున్నారు? అంటే దాని గురించి మీ యొక్క
ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తున్నారు అని చెప్పగలుగుతారు? హయ్యర్ లెవెల్లో తీసుకుంటేనండి, నేను సిరాజ్ ఆన్లైన్ కర్ణాటిక్ మ్యూజిక్ స్కూల్ SOCMS, మళ్ళీ న్యాట్స్లో కూడా ఎస్ ఉంది, సిరాజ్లో కూడా ఎస్ ఉంది. అంటే ఇవి చాలా ఇన్స్టాంట్ కోయిన్సిడెన్స్ జరుగుతున్నాయి. నాకు అనిపించినవి మాత్రమే నేను చెప్తున్నానండి. సో ఈ SOCMS అనేటువంటి సిరాజ్ ఆన్లైన్ కర్ణాటిక్ మ్యూజిక్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా 2000 అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా 2015 నుంచి ఈ SOCMS అనేటువంటి నేమ్ కింద నేను స్టార్ట్ చేయటం జరిగింది, నేను మా వైఫ్ శ్రీదేవి. సో ఆ SOCMS ద్వారా 2015 నుంచి, అంతకుముందు కూడా మేము ఆన్లైన్ టీచింగ్ 2006 నుంచి చేస్తూనే ఉన్నాము. 2015 నుంచి ఈ నేమ్తో చేస్తూ ఉంటే, ఇప్పుడు నా స్టూడెంట్స్ అమెరికాలో, యూకేలో, డెన్మార్క్లో, ఇండియాలో ఉన్నారండి. నా మెయిన్ హబ్ చెప్పాలంటే USA. సో నా స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు కాన్సర్ట్స్ చేసే విత్ అకాంపనిమెంట్స్, ఫుల్ ఫ్లెడ్జెడ్ కాన్సర్ట్స్ చేసేటువంటి స్టేజ్కి వచ్చి వాళ్ళు కూడా కాన్సర్ట్స్ చేయటం జరిగింది, ఇంకా చేస్తూనే ఉన్నారండి. ప్లస్ నా సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు జూనియర్ ఫ్యాకల్టీగా ఈ SOCMSలో బేసిక్ ట్రైనింగ్ కోర్సెస్, నెక్స్ట్ జనరేషన్ బేసిక్ వాళ్ళు టీచ్ చేస్తున్నారు. నేను ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ టీచింగ్ నేను చేస్తున్నాను. ఇట్లా ఈ SOCMS ద్వారా ఈ ఫ్లూట్ కళాకారుల్ని కొంతవరకు ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా పెంచవచ్చు అనేది మొదటిది అండి. రెండోది, ఇంకా కొంచెం టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళితే, ఒక 3 monthsగా ఆలోచిస్తే ఈ ఫ్లూట్ని మనం ఇన్స్టాంట్గా వాళ్ళకి ఎలా వితిన్ 7 minutesలో 7 musical notes, ప్లే 7 musical notes ఇన్ 7 minutes అనేటువంటి ఒక క్యాప్షన్తో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఉత్తేజాన్ని ఎలా తీసుకురావాలి అని దీర్ఘంగా ఆలోచిస్తే, నాకు తట్టినటువంటి గురువుల దయ వల్ల నాకు తట్టిన ఆలోచన ఏంటంటే, వై డోంట్ వీ గివ్ వర్టికల్ ఫ్లూట్ ఫర్ ది బేసిక్స్ అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. వర్టికల్ ఫ్లూట్ ఈజ్ లైక్ ఏ విజిల్, హారిజంటల్ ఫ్లూట్కి ప్లస్ వర్టికల్ ఫ్లూట్కి ఫింగరింగ్ సేమ్. అప్పుడు పిల్లలకి ఇన్స్టాంట్గా వాళ్ళు సరిగమ పదని వాయించేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత ఉత్సాహంగా ఉంటుంది. అట్లాగే ఈ హారిజంటల్ ఫ్లూట్ మీద ఇలా బ్లో చేస్తూ 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 ఎప్పుడో ఒక 15 days తర్వాత టోన్ వస్తే వాళ్ళకి ఆ ఉత్సాహం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి .NET, ఇదివరకు .NET టెక్నాలజీ ఉంది. 2.0 నుంచి 4.0కి ప్రాజెక్ట్స్ 2.0లో చేసుకున్నవన్నీ 4.0లో మైగ్రేషన్ చేసేవాళ్ళు. అలాగే ఈ వర్టికల్ ఫ్లూట్ .NET 2.0 అనుకుంటే, ఈ హారిజంటల్ ఫ్లూట్ 4.0. సో ఈ లోపల కొంత బేసిక్స్ నడిచిపోతూ ఉంటే, ఆ నడిచిపోయిన బేసిక్స్ని ఈ టోన్ వచ్చినాక 4.0లో మైగ్రేట్ చేసుకుంటే బాగుంటుంది హారిజంటల్ ఫ్లూట్ ద్వారా. దానివలన కూడా మనం స్టూడెంట్స్లో ఉత్సాహాన్ని ఎలివేట్ చేయొచ్చు. సో ఇట్లా నిపుణ్ ద్వారా, యూనిటీ ఫ్లూట్ ఈవెంట్ ద్వారా, ఈ వర్టికల్ ఫ్లూట్ కాన్సెప్ట్ ద్వారా, SOCMS ద్వారా ఈ ఫ్లూట్ కళాకారుల్ని మనం కొంతవరకు నాకు చేతనైనటువంటి దాన్ని ప్లస్ నా స్టూడెంట్స్ ఇట్లా ఒక బనియన్ ట్రీగా ఎక్స్పాండ్ చేసి ఫ్లూట్ కళాకారులను పెంచాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషం అండి. మీ జర్నీలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. సో చాలా విషయాలు చాలా మాట్లాడుకున్నాము. చిన్న విరామం లాగా మళ్ళీ మా ప్రేక్షకుల కోసం ఒక అన్నమయ్య కీర్తన కానీ, అన్నమాచార్యులు కానీ ఏదన్నా ఒక తప్పకుండా అండి చిన్న కీర్తన ప్లే చేయాల్సింది కోరుతున్నాం. తప్పకుండా అండి. నాకు అన్నమాచార్య కీర్తన అనగానే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ 7 కొండలు, ఆ 7 కొండల మీద ఉన్నటువంటి బంగారు గోపురం, ఇవే గుర్తుకొస్తాయండి.
దానికి రిలేటెడ్గా కీర్తన అందరికీ పరిచయమైనటువంటి కీర్తన అదివో అల్లదివో శ్రీహరివాసం. లక్కీగా వాళ్ళు చూడండి, మీరు అడగటం అన్నమాచార్య ఇవాళ శనివారం. వాటే నాకు శనివారము వెంకటేశ్వర స్వామి కీర్తన అంటే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. నిజమే, యాక్చువల్గా మా ఈ నాట్స్ లలిత కళా వేదిక ఆదివారాలు జరుగుతాయి. ఇది కూడా ఒక కోఇన్సిడెన్స్, అంతే, దైవానుగ్రహం. సో మేము మిమ్మల్ని అడగటం, నెక్స్ట్ వీక్ మీరు నాదం నీరాజనానికి వెళ్తున్నానని చెప్పారు, గురువు గారి 100th బర్త్డే చేస్తున్నారని బిజీగా ఉండటం వల్ల చూడండి ఎలా జరిగిందో. ఇది ముందుకు వచ్చింది శనివారం నాడు ఈ రోజు. సో గుడ్, మంచి కోఇన్సిడెన్స్. తప్పకుండా మనందరం ఈ కొద్దిసేపు వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణంలో గడుపుదాం ఈ కీర్తన ద్వారా యథాశక్తి ప్రయత్నం.
అద్భుతం, మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ ఏ యూ. కళాకారుడికైనా ఏ కళాకారుడికైనా నిజంగా ప్రేక్షకుల చప్పట్లు లేదా దండలు వీటికన్నా ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యం. ఫస్ట్ నేను ఇది నా పర్సనల్, నేను నమ్ముతాను, బికాజ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో అటువంటి సందర్భాలు మీరు చేసిన పర్ఫార్మెన్స్ లో మీకు కలిగినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదా? ఆహా, వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఐ హావ్ డన్ ఇట్ టుడే. చాలా మంచి క్వశ్చన్, హార్ట్ టచింగ్ క్వశ్చన్ వేశారండి. కొన్ని సందర్భాల్లో నిజంగా ఒక కళకి లేదా కళాకారుడికి కళ దైవం, కళాకారుడు అందులో ఒక బాటసారి. ఆ బాటసారి ప్రయాణం భగవంతుణ్ణి టచ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు శరీరము మనసు చాలా తేలికపడి అనంతమైనటువంటి శరవేగంతో గాలుల్లో మనసు విహరిస్తూ తేలిక పడుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ నాదం భగవంతుణ్ణి పాదాలకి స్పృశించినప్పుడు ఆ అనుభూతులు కలుగుతూ ఉంటాయండి. కొన్ని టెంపుల్స్లో వాయించినప్పుడు, రీసెంట్గా సింహాచల నరసింహస్వామి టెంపుల్లో వాయించడం జరిగింది. అది ఆస్థాన మండపంలో. జనరల్గా కచేరీల ఆలయ ప్రధాన పూజారి గారు చెప్పారు, నాయన కళాకారులు ఆలయం వెలుపలే వేదికల మీద చేస్తారు, నీకు భగవద్ అనుగ్రహం వలన ఆస్థాన మండపంలో నీకు కచేరీ చేసేటువంటి అవకాశం కలిగింది అని. అక్కడ కచేరీ చేస్తే వేద పురోహితులు, వేద బ్రాహ్మలు అందరూ అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భం, తర్వాత స్వామివారికి వేసినటువంటి గజమాలని తీసుకొచ్చి నాకు వేయటం జరిగింది. అంటే ఇది ఏదో నాకు జరిగినటువంటి అహంకారంతో కాదు, ఒక కళాతృష్ణ ఉన్నటువంటి వ్యక్తి ఆ కళాతృష్ణని భగవంతునికి సమర్పించుకునేటువంటి విధానంలో భగవంతుడు అలా వేసి, ఒరే ఇది నేను విన్నానులే, కివిటప్ అని ఒక భుజం తట్టినట్టు ఆ గజమాల వెయ్యంగానే నాకు ధారాపాతంగా ఆనంద బాష్పాలు కలిగినాయండి. భగవంతుడి కృప మన మీద వర్షించింది అని. అదొక సన్నివేశం. అనుకోకుండా శ్రీశైలంలో వేదసభ జరిగిన తరువాత వేద బ్రాహ్మణులు అందరూ ఆలయంలో దర్శనానికి వెళుతుంటే ఆ స్వామివారి జ్యోతిర్లింగ మూల విరాట్ ఎదురుకుండా నేను నాదసేవ చేసేటువంటి అవకాశం దక్కింది. ఈ రెండు నా జీవితంలో నేను మర్చిపోలేనివి. మూడోది అంటే నేను ఆర్డర్గా చెప్పట్లేదు, ఇవి నాకు గుర్తుకొచ్చినటువంటిగా చెబుతున్నాను. విశ్వంజీ గారి జన్మదిన వేడుకల్లో నేను కచేరీ చేసినప్పుడు స్వామివారు ఎవరో ఒక గులాబీ మాల వేశారు స్వామికి. ఆ గులాబీ పూల మాల తీసుకుని స్వామి డైరెక్ట్గా స్టేజీ మీదకి వచ్చి ఇలా 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 ఆ రేఖలన్నీ ఆ దండతో దులపరిచ్చేశారు. ఆ రేఖలన్నీ అలా 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 మా టీం మొత్తం మీద ఒక ఆశీర్వచనంగా ఆ సన్నివేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇంకొకటి, మా గురువు గారి చేతుల మీదుగా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మెమోరియల్ అవార్డు వారు నాకు అందించటం, ఆ సందర్భంలో నేను కచేరీ చేయటం, ఇవి ఒక గొప్ప ఆశీర్వాదాలండి. సత్కారాలు సన్మానాలు ఒక ఎత్తు అయితే జరగడం ఒక ఆశీర్వచనం. ఇంకా మనం కళలోకి ముందుకు వెళ్ళాలనేటువంటి ఇవి నా దృష్టిలో నా మనసుకి అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలండి. వండర్ఫుల్ సార్. తప్పకుండా మీ ఆ గురువులు విశ్వంజీ గారి
ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. సమయభావం అవుతుంది, నాకు తెలుసు మీకు కూడా లేట్ అవుతుందేమో. ఇంకా మనకు మాక్సిమం ఒక 10 నిమిషాల్లో ముగిద్దాము ఈ కార్యక్రమం. తప్పకుండా అండి. అయినా ఈ రోజు అసలు చాలా మంది జాయిన్ అయ్యారు. మాకు వాళ్ళ శ్రోతలు నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ని ఇంకొక కీర్తన ఏదన్నా పాడమనండి అని. అయినా ఏదైనా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ లాగా చేయాల్సి వస్తుందేమో భవిష్యత్తులో, తెలియదు నాకు. లెట్ us see. అలానే తప్పకుండా అండి. ఇంకా మీకు ఏమన్నా అంటే ఈ జర్నీలో ఇటువంటి సంస్థలు, ధార్మిక సంస్థలు కానీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే ఇలాంటి వాళ్ళ ద్వారా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా ముందుంటారు అందరూ. అలాంటివి ఏమన్నా మీకు ఉన్నాయా? అంటే మీ పబ్లికేషన్స్ కూడా మీరు చేశారని విన్నాను కొన్ని. ఆ, మీరేవో కొన్ని యూనిక్ పబ్లికేషన్స్ ఉన్నాయని విన్నాను, తెలుసుకున్నాను అవునండి. మా రీసెర్చ్లో. ఆ, నాకు పబ్లికేషన్స్ వైజ్గా నేను 2 యూనిక్ పబ్లికేషన్స్ చేశానండి. అది అగైన్ గురువుల దయ, మన ప్రయత్నం. ఒకటి లెర్న్ కర్ణాటిక్ ఫ్లూట్ 1.0. అది బేసిక్స్ నేర్చుకోవటానికి చాలా బుక్స్ ఉంటాయి. మరి దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే మ్యూజిక్లో ట్యాబ్యులేటెడ్ నోటేషన్ సిస్టమ్. అంటే కర్ణాటక సంగీతానికి 2 ప్రమాణికాలు. మొదటిది శృతి, రెండోది లయ. ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్కి ఫస్ట్ కావాల్సింది లయ. ఆ లయని మనం తాళబద్ధంగా ఎలా, అందులో మొదటి స్పీడు, రెండో స్పీడు, మూడో స్పీడు అని స్పీడ్స్ ఉంటాయి. ఈ ఒక సరళీస్వరం దగ్గర నుంచే, అంటే వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ సరళీస్వరం. ఆ సరళీస్వరం దగ్గర నుంచి వాళ్ళకి తాళం మీద పట్టు ఎలా తీసుకురావాలి అంటే ఒక ట్యాబ్లెటెడ్ నొటేషన్ సిస్టంలో మనం దాన్ని ప్రజెంట్ చేయాలి. ఒక స్పీడ్లో ఎలా ఉంటుంది, రెండో స్పీడ్లో ఎలా ఉంటుంది, మూడో స్పీడ్లో. అలాగే రాముని తోక పీవరుండిట్లనియే అన్నట్టు మన సంగీతము, కర్ణాటక సంగీతము సాహిత్య ప్రధానమైంది. ఆ సాహిత్యం కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. ఆ సాహిత్యానికి ఎక్కడ విరుపు ఇవ్వాలి, ఎక్కడ విరుపు ఇవ్వకూడదు, ఒక ఒక అన్ ఒక పర్టికులర్ ప్లేస్లో కనుక మనం విభజన చేయకూడని చోట మనం విభజన చేస్తే కంప్లీట్గా రాముని తోక పీవరుండిట్లని అన్నట్లుగా మీనింగ్ మొత్తం మారిపోతుంది. మరి దాన్ని మనం ఒక పేజ్లో కానీ ఒక బుక్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే నాకు తట్టిన ఆలోచన ఏంటి అంటే కలర్ కోడ్ యూస్ చేస్తే విత్ ఇన్ ద సేమ్ కలర్, రామునితో ఒక కలర్, కపీవరుండిట్లనియే ఇంకో కలర్, అలా కలర్ కోడ్ యూస్ చేసి విత్ ఇన్ ద సేమ్ కలర్ వీ కెనాట్ స్ప్లిట్. కలర్ చేంజ్ అవుతూ ఉంటే మనం స్ప్లిట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే విడిపోవచ్చు. అలాంటి ఇంపార్టెంట్ సన్నివేశాలు, ఇంపార్టెంట్ పాయింట్స్తోనూ ఆ లెర్న్ కర్ణాటిక్ ఫ్లూట్ 1.0ని పబ్లిష్ చేయడం జరిగిందండి. రెండోది అతి ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే మనకి వెస్ట్రన్ మ్యూజిక్లో స్టాఫ్ నొటేషన్ అనేటువంటి ఒక 4 రూల్ బుక్ లాగా, అది అక్రాస్ ద వరల్డ్ స్టాఫ్ నొటేషన్ బుక్ అదే ఫార్మేట్లో ఉంటుంది. అలాగే మన కర్ణాటిక్ దాంట్లో ఇంతవరకు నేను చూడలేదు ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్ యూనివర్సల్గా ఇలాగ ఉండాలి అని చెప్పేసి. దానికి నేను కొంత నా అనుభవాన్ని, గురువుల యొక్క జ్ఞానాన్ని ఇచ్చిన జ్ఞానంతో నేను ఏం చేశాను అంటే కర్ణాటిక్ మ్యూజిక్ నోట్బుక్ CMNB అని చెప్పేసి కచేరీకి 4 ఇంపార్టెంట్ తాళాల్లో ఈ 4 ఇంపార్టెంట్ తాళాలకి ఒకటే బుక్ యూనివర్సల్గా ఫార్మేటెడ్గా వాళ్ళు అన్ని తాళాల్లోకి రాసుకునే విధంగా ఆ బుక్ని తయారు చేయటం జరిగిందండి. అది ఇండియాలో ఉన్నటువంటి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, AP, తెలంగాణ ప్లస్ USA వీటితో సర్క్యులేట్ అవుతుంది. నా కోరిక ఏంటంటే ఈ బుక్ని యూనివర్సల్ బుక్ లాగా, కర్ణాటిక్ మ్యూజిక్ యూనివర్సల్ నోట్ బుక్ లాగా వెస్ట్రన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో అది ఎలా చేయాలని ఒక ఆలోచన ఉన్నది. సో ఈ 2 నా కీ యూనిక్ పబ్లికేషన్స్ అండి. వండర్ఫుల్ అండి, నైస్. కార్యక్రమం
ముగించే టైం వచ్చింది. సో ఈ సందర్భంగా మీరు ఇంకా ఏమన్నా, అంటే మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయాలు, ఇప్పుడు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి శిష్య పరంపరే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, అలానే అన్నవరపు రామస్వామి గారు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు వారికి 100 years వస్తున్న సందర్భంగా, నిండుతున్న సందర్భంగా మీ శిష్యులందరూ కలిపి ఏమన్నా ప్లాన్ చేశారంటే ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. 100 years ఈజ్ నాట్ యునో అవును. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా చాలా గొప్ప విషయాన్ని మీరు తీసుకొచ్చారండి. వారు భౌతికంగా ఆరోగ్యంతో, ఆనందంతో, శత సంవత్సరాలతో మన మధ్య ఉండటం అనేది శిష్యులుగా మాకు ఒక గొప్ప అదృష్టము, ఒక ఆశీర్వాదం. వాళ్ళకి మేమంతా కలిపి పద్మశ్రీ బిరుదు గురువు గారికి వచ్చినప్పుడు శిష్యులందరూ కలిసి వారిని యథోచితంగా సన్మానించుకోవటం జరిగిందండి. అలాగే ఈ 100 సంవత్సరాల దాంట్లో కూడా మేమందరూ ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. కానీ వీటన్నిటికంటే అతీతమైనటు ఏదో ఆ రోజు ఫంక్షన్ చేసుకుంటాము, అయిపోతుంది, గురువుగారు నమస్కారం, మనం ఏదో ప్రసాదం తీసుకోవటం, దండలు శాలువాలు అయిపోతుంది. మరి వారు విజయవాడకి కానీ, ఆంధ్రదేశానికి కానీ, తెలుగు రాష్ట్రాలకు కానీ, లేకపోతే దేశానికి కర్ణాటక సంగీతంలో చేసినటువంటి సేవకి ప్రతీకగా ఆయన వాళ్ళ గురువు గారి విగ్రహాన్ని, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి విగ్రహాన్ని వారు అలంకార సెంటర్లో విజయవాడలో వారు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం వచ్చినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు, ఫణి నువ్వు రాత్రికి ఇంటికి వచ్చేయి, పడుకో, మనం తెల్లవారుజామున 2:30కి లేచి వెళ్ళాలి అలంకార సెంటర్కి, తాతయ్య గారి విగ్రహం వస్తోంది అని చెప్పి అన్నారు. తాతయ్య గారు అంటే మా గురు పరంపర ఎలా భావిస్తారంటే గురువు తండ్రితో సమానం, తండ్రికి తండ్రి, మరి మనవుడికి తాతయ్య గారే కదా అయ్యేది. అట్లా పారుపల్లి వారిని తాతయ్య గారు అని సంబోధిస్తారు మా వర్షంలో గురువు గారు. సో ఆయన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత బాలమురళీ కృష్ణ గారివి, రామస్వామి గురువు గారివి, వారు భౌతికంగా ఉన్నప్పుడే వారి విగ్రహాలని ఆ అలంకార సెంటర్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఈ సంగీత ప్రముఖులకి వచ్చింది. ఇంకా వారి నేమ్స్ కూడా అక్కడ పబ్లిష్ చేశారు శిలాఫలకాల మీద. కానీ కొన్ని మున్సిపల్ రిలేటెడ్ ఇష్యూస్ వాటి వల్ల ఆ విగ్రహ ప్రతిష్టలు జరగలేదు. బాలమురళి గారు సిద్ధి పరమపదించిన తర్వాత వారి విగ్రహాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. కానీ నాకు కోరిక ఏంటంటే, వారు గొప్ప గురువు, గొప్ప శిష్యుడు అన్నవరపు రామస్వామి గారు. పారుపల్లి వారు రాములు వారు అయితే అన్నవరపు రామస్వామి గారు హనుమంతుడు. దానికి ప్రతీకగా ఆ అలంకార్ సెంటర్లో పారుపల్లి వారి విగ్రహం దగ్గరే రామస్వామి గురువు గారి విగ్రహము వారు భౌతికంగా ఉన్నప్పుడే వారి కన్నులతో చూచుకుని వారు గురువు గారి దగ్గర ఉన్నారు అనేటువంటి భావనని వాళ్ళకి ఆయనకి కలగజేయటానికి అక్కడ ప్రభుత్వం సహాయంతో ఇలాంటి గొప్ప గొప్ప నాట్స్ లాంటి గొప్ప సంస్థల చేయూతతో ఆ విగ్రహ ప్రతిష్ట అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా ప్రగాఢమైనటువంటి కోరిక అండి. తప్పకుండా అండి, మీ కోరిక నెరవేరాలని, సంకల్ప సిద్ధి ఉంటే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుందని అంటారు. సో ఖచ్చితంగా మీ కోరిక ఒక శిష్యుడిగా గురువు గారికి చేయాలనుకోవడం చాలా ముదావహం, అద్భుతం. సో ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఇంకొక కీర్తన వినాలి అని మా ప్రేక్షకులందరూ వీళ్ళూరుతున్నారు. తప్పకుండానండి, తప్పకుండా కీర్తనతో. ఇది ఆల్మోస్ట్ ఈ కీర్తన ఒక మంగళంలాగా ఈ ప్రోగ్రాంకి, ఈరోజు జరిగిన ప్రోగ్రాంకి ఒక మంగళంలాగా అనుకుంటే, ఈ జయ జయ గురుదేవ, దిస్ ఈస్ యూనివర్సల్ మంగళం అండి.
ఏ మతానికి, ఏ దీనికి, రిలీజియన్కి వాటికి సంబంధించింది కాదు. జయ జయ గురుదేవ స్వామి, జై జై గురుదేవ, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయ, ఓం జై జై గురుదేవ. లోపల నీవే, వెలుపల నీవే, అంతయు నీవేలే, జగమంతయు నీవేలే, అండ పిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే, నిండి ఉన్నది నీవేలే, వేదము నీవే, నాదము నీవే, జ్ఞానము నీవేలే, బ్రహ్మజ్ఞానము నీవేలే, అందరిలోన వెలుగుచునున్న ఆత్మవు నీవేలే, పరమాత్మవు నీవేలే అనే ఈ హారతి పాట విశ్వంజీ మహారాజ్ వారి ఆశ్రమంలో తరచు పాడుతూ ఉంటాము. ఆ పాటని మీ ముందర, ఎందుకనంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే ఆ సాహిత్యాన్ని ఈ ఫ్లూట్ మీద వింటే మనం టెక్స్ట్ అనేది తెలియదు కాబట్టి ఈ టెక్స్ట్ని మీకు వింటే దాని మీనింగ్ కొంతవరకు ఆనందించడానికి అవకాశం ఉంటుందని అది చేస్తున్నాను. చాలా సంతోషం అండి. చాలా ధన్యవాదాలు. అత్యద్భుతమైన మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు నాట్స్ లలిత కళావేదిక ద్వారా మీ అనుభవాన్ని పంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చి మీ అమూల్య సమయాన్ని వెచ్చించారు. సో ఈ సందర్భంగా మీ నిపుణ్ ప్రాజెక్ట్, అలానే యూనిటీ ఫ్లూట్ ఈవెంట్, అలానే మీ గురువర్యుల ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ పబ్లికేషన్స్ అవన్నీ కూడా దిగ్విజయంగా సాగాలని, సో ఇంకా మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఎందుకంటే మీరు కూడా మా వయసు వారిలానే ఉన్నారు, చిన్నలాగానే. సో మీరు అనుకున్నవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగి దిగ్విజయంగా సాగాలని నాట్స్ తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. అలానే ఈ సందర్భంగా నేను ఉండలేకపోతాను, మీతో నా పరిచయము ఇక్కడ మిగిలిన వారందరికి తెలియటం కోసం చెప్తున్నానండి. నేను యాక్చువల్గా ఫణి గారు ప్రారంభించిన ఈ నిపుణ్ ప్రాజెక్టు మొదటగా మా ఊర్లోనే నేను చదువుకున్న స్కూల్లో చేయించుకోవడం జరిగింది. వారు చెప్పగానే ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్తో మా జిల్లా పరిషత్ హై స్కూల్, కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటారు, నూజివీడు దగ్గర పుట్రాల గ్రామంలో
చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఇంత గొప్ప కార్యక్రమానికి వచ్చి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో వచ్చే నెలలో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు. సో నాట్స్ థ్యాంక్ యూ అండి ఒక్క గిరి గారు. నిమిషం అండి. ఫణి గారు మీరేమన్నా అలాగే చెప్పాలంటే అలాగే చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అండి, వారెవరో ఏదో మాట్లాడుతున్నారు తప్పనిసరిగా. ప్లీజ్ గో హెడ్ సార్, నేను చివరికి చెప్తాను. బాపు గారు. లేదండి ఫణి గారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించినటువంటి మన గిరి గారికి ముఖ్యంగా ఇంత చక్కగా, అలానే మన అందరూ కూడా కివశ్రీ గారు, సాయి ప్రభాకర్ గారు, మురళి గారు, కిషోర్ నారే గారు, ప్రశాంతి గారు, ఎవ్రీబడి అండి. హార్డ్ వర్క్ ఈ లలిత కళా వేదికకి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించడానికి వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి. ఫణి గారు ఈ వేదిక మీదకి వచ్చినందుకు మరొక్కసారి అండి మీకు కూడా మా ధన్యవాదాలు. తప్పకుండా మరొక సెషన్ లో మనం కలుద్దామండి. నాకు ఈ విషయాల్ని మీ అందరితో పాలు పంచుకునేటువంటి చక్కటి వేదికని ఏర్పాటు చేసినటువంటి నాట్స్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారములతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఫ్లూట్ కళాకారుల్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంలో అందరూ కలిస్తేనే ఒక గొప్ప విజయం. ఇది ఒక వ్యక్తిగత విజయం కాదు, ఏదో ఫ్లూట్ ఫణి గారిది లేకపోతే ఇంకొకళ్ళది అని కాదు. ఏది చేసినా కూడా సమిష్టి విజయంతో, విజయం అంటేనే సమిష్టిది. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అందరం కలిసి సమాజానికి, సమాజ హితం కోసం ఏదైనా కార్యక్రమం చేస్తేనే అది సమాజ సేవ. ఆ కళల యొక్క ముఖ్యోద్దేశం కూడా, సంస్థల యొక్క ముఖ్యోద్దేశం కూడా అన్ని సర్వే జనా సుఖినో భవంతు అనేదే అందరి నినాదం. సో మీ అందరి సమిష్టి సహకారాలతో ఈ వేణుగాన కళాకారుల సంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో నేను ముందుకి కొనసాగుతున్నాను అని సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, బాపు నూతి గారికి, కిషోర్ నారే గారికి, అట్లాగే కంభంమెట్టు శేషగిరి గారికి, తదితర నాకు పరిచయం లేని తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే ఆన్లైన్లో ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు లైవ్ ఆఫ్ చేయండి.